హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అదే మొన్న రాజన్న వాళ్ళ ఊరు వెళ్ళాం కదా. ఆ రోజు పొద్దున్నే మార్నింగ్ లేచి వాకింగ్ చేసే అలవాటు. సరే అని చెప్పి అక్కడ ఉండి నైట్ మార్నింగ్ లేచి వాకింగ్ వెళ్దాము, అట్లా పొలాలు చూద్దామని వెళ్తున్నా. ఇక మా నాయుడు రమ్మంటే ఆయన పడుకుండు కానన్నాడు. సరే నేనే వెళ్తా అని చెప్పి వెళ్తున్నా. రెగ్యులర్గా ఇంటి దగ్గర కూడా మామూలుగా 5 గంటలకు అట్లా 5 గంటలకు వేసి అలవాటు వాకింగ్ వెళ్తాను. అదే అలవాట్లు అక్కడ కూడా వెళ్తున్నాను. వీళ్ళ ఇంటి నుంచి పొలానికి ఒక 2-3 కిలోమీటర్స్ ఉంటుంది, కానీ అంత లాంగ్ అనిపించదు అన్నట్టు. ఎందుకంటే ఏముండదు, పొలాల మధ్యలోకి వెళ్తుంటాము. వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరి మెయిన్ రోడ్ వీళ్ళు నైట్లో పొలాల దగ్గరనే ఆవులు అవన్నీ అన్నీ కట్టేసి వెళ్తారంట. ఎవరు వెళ్ళలేం నైట్లో, ఏం కనబడదు. ఇక లైటింగ్ ఉండదు, ఏముండదు. ఎవరి పొలంలో వాళ్ళే టార్చ్ లైట్ పట్టుకొని వెళ్తుంటారు. ఇక ఇప్పుడు వచ్చింది చూడకు, అదే పొగాకు తోట అంట. నేను ఏదో పూలదో సన్ఫ్లవర్దో అని నేను అనుకున్నా, నాకు తెలియదు. దగ్గరికి వెళ్ళి చూసినాక అడిగితే రాజన్న వాళ్ళని అడిగితే కాదు అది పొగాకు. అసలు ఎట్లా అంటే ఫ్లవర్స్ పూల చెట్టు ఉన్నట్టున్నాయి అవి. ఇక నాకు చూద్దామని ఇక బైక్స్ ఆపి మరీ వెళ్ళి చూడడానికి వెళ్తున్నా. మనకు ఏంటంటే కొత్తగా అనిపిస్తుంది అది చూస్తుంటే, కనబడే కదా మనకు. చూడలే కూడా, ఫస్ట్ టైం చూస్తున్నాను నేను పొగాకు. సన్ఫ్లవర్ కాదు కానీ ఒక పూల చెట్టు, తామరాకు అంటే పూల చెట్టు టైప్లో ఉన్నది అది. పెద్ద పెద్ద ఆకులు, మళ్ళీ వాటి పూలలాగా ఉన్నది ఒకటి. అదేం కట్ చేయాలంటే ఓన్లీ ఆకులు కట్ చేసి పెరిగిన తర్వాత పెద్దగా అయినాక కట్ చేస్తారంట. వాటిని కట్ చేసి తెంపిన తర్వాత డ్రై చేస్తారంట. దాన్ని డ్రై పెడతారంట, ఎండ పెడతారు. అది పక్కనంట. సరే చూద్దామని అటు వెళ్తున్నా. ఇలా ఎండబెట్టేస్తారు. ఎండబెట్టిన తర్వాత మరి మిల్లు అని కాదు, కంపెనీ వాళ్ళకు మొత్తం టోటల్ ఒక దగ్గర ప్యాక్ చేసి వాళ్ళు తీసుకెళ్తారట. పొగాకు తోట అంట. దానికి మిషన్లు వేసి పొగాకు ఇలా చేసి పెడతారు. అదైనాక మార్నింగ్ కదా, అట్లా కొద్దిగా పొలాల గట్టు పోతారు, పోయి కొద్దిగా ఫ్రెష్ అయ్యి వెళ్తున్నా. నైట్లో రాలేము, కానీ అక్కడ వాళ్ళ పొలంలో ఉన్న వాళ్ళకే తెలుసు ఆ రూటు అవన్నీ. నైట్లో అయితే మొత్తం ఫారెస్ట్ లానే ఉంటుంది. మా నాయుడు రమ్మంటే రాలేదు, ఇక నేనే అన్న వాళ్ళ పొలం మధ్యలో పొలాలు చూస్తూ అట్లా వెళ్తున్నా. మంచిగా అని ఇంకా మంచిగా ఉంది. అక్కడక్కడ లైట్గా మధ్యలో కట్టం తెలిసిన అతను కనబడ్డాడు, ఆ ఊరు వాళ్ళు. ఇక కొత్త మంచి కనబడితే చూస్తూనే ఉంటారు, అడుగుతారు కూడా వాళ్ళు. ఎందుకంటే ఏంది కొత్తగా కనబడుతుంది కానీ
మధ్యలో ఒక బావి కనబడదండి. అసలు మన హైదరాబాద్లో బావిలే లేవు ఇప్పుడు. ఎవడో చిన్నప్పుడు చూసినాను. ఇక్కడ మధ్యలో ఒక పెద్ద బావి ఉంది. మధ్యలో ఒక బావి ఉంది. ఆ బావి అది ఇక్కడ ఒక బావి కనబడ్డది పెద్దది. అది చూద్దామని వెళ్తున్నా. వాటర్ ఉండదు లేదా చూద్దాం. కొండలు మంచు అట్లనే ఉన్నాయి. చిన్నప్పుడు చూసేది బావిలు, ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ. చూద్దాం వాటర్ ఉన్నాయా లేవు. ఓ బావి పెద్దనే ఉంది, చాలా పెద్దగా ఉంది. వాటర్ వాటర్ ఉన్నాయి. వాటర్తో పాటు తాబేళ్ళు కూడా ఉన్నాయి లోపల. ఒకటి రెండు తాబేళ్ళు ఉన్నాయి. వాటర్ ఫుల్ ఉన్నాయి చూడండి. ఈ వాటరే పొలాలకు యూజ్ చేస్తుంటారంట, ట్రాక్టర్లతో కూడా తీసుకెళ్తుంటారట ఈ వాటర్. ఓసారి వర్షాకాలం వస్తే ఫుల్ ఉంటుందంట వాటర్, ఫుల్ అవుతాయి అంట వర్షాకాలంలో. చిన్నప్పుడు చూసేది చిన్న చిన్న బాయలు, ఇప్పుడు చూద్దామన్నా కనబడాయి. ఇప్పుడు జనరేషన్కు పుట్టే వాళ్ళకి కొంత తెలుసో తెలియదు, కానీ మేము చూసినప్పుడు అయితే ఉండే, ఇప్పుడైతే ఈ జనరేషన్కి తెలియదు ఇక. సరే అని చెప్పి మళ్ళీ వెళ్తున్నా. పక్కకు ఉల్లిపొరక తోట, అదే పొలం ఇది. ఉల్లిపొరక వేసిండు అన్నగారు. కాకపోతే ఇక్కడ ఏమైందంటే పాపం అనే మొత్తం ఏదో తెంపేసినట్టు ఉన్నది. మొత్తం ఇలాగా బాగానే పెద్ద ఉంది. ఉల్లిపొరక వేసింది కానీ ఎంత అదే తెంపేసిరు మొత్తం, కట్ చేసిండ్రు అట్టుంది. తెలుసుకుందాం మరి ఎవరు ఏందో అని. అక్కడ రైతు ఉన్నాడు, ఈ పొలం వరి వేసిన అన్న ఉన్నారు, అన్నతో మాట్లాడదాం. ఇవి చూస్తుంటే కోతుల్లానే ఉన్నాయి తెంపినట్టు. ఉల్లిపొరక పొలాలకు వేసే మందులు, వాటి బాటల్స్ కప్పేసారంట, వాటిని బయట పడేయకుండా. వాటర్ పంపు, వాటర్ కాదు బోరు బాగానే తెంపేసినాయి పాపం. మాకు చూడండి, ఇక్కడ అన్న ఉన్నాడు, ఉల్లిపొరక వేసిన అన్న. తింటే అవి తినే కదా, తింటే ఉల్లిపొర వేసిన అన్న మాత్రం అది అంతే. అంతేనా? మరి రాకుండా ఏం చేయాలి? అంతేనా? నైట్ డే అంటే ఉంటాం, నైట్ పొద్దున్నే వస్తాయి. అయితే నైట్ రాకుండా ఏం చేయలేము. ఇలా కాదు మొత్తం ఖరాబ్ చేసి నైట్ అంతా కాపాలో ఉంటుండట, కానీ ఇక నైట్ ఏ టైంకి వచ్చి తెంపినా తెలియదు. కట్ చేసి పొలం కాడికే లాస్ట్ వైర్లు పొద్దున వచ్చి చెక్ చేసుకొని ఇక్కడ వరి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ మై వీడియోస్, గడ్డం ఆర్విక్ వీడియోస్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా బయటికి వెళ్ళినప్పుడల్లా ఒక వీడియోస్ పెడుతుంటాను, నాకు నచ్చినాయి. మీకు నచ్చితే లైక్ చేయండి, లేకుంటే చేయకండి, కానీ చూస్తున్నాండి వీడియోస్ అయితే. నాకు నచ్చింది కాబట్టి చూస్తున్నాను. అసలు పోతున్నా కొద్దీ అంత లాంగ్ అయినా తెలియట్లే అసలు. చూడండి మంచు, చూడండి మంచు, పొలం పైన కొండ, స్టోన్. ఓకే, థ్యాంక్ యూ వాచింగ్.